సరిగ్గా ఇలానే మన విమాన విద్య కనుమరుగైంది. నోనో, కనుమరుగయ్యేలా చేశారు. వేదాలు దొంగిలించారు, మన సంపద మనకు కాకుండా చేశారు. ఎస్, క్రీస్తు శకం 1903 డిసెంబర్ 17 ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి విమానం గాల్లో చక్కర్లు కొట్టిన రోజు. ఇక అక్కడి నుంచి విమానం తయారు చేసిందెవరు అనగానే ఠక్కున వచ్చే సమాధానం రైట్ సోదరులు అని. అదే విషయం ఇప్పటి వరకు మనం చదువుకున్నాం, వింటున్నాం, మన పిల్లలకు అదే చెబుతున్నాం. కానీ అసలు కథ వేరే ఉంది. బ్రిటిష్ వాడి దోపిడీ కథ, అన్యాయమైపోయిన ఓ భారతీయుడి కథ. ఇదిగో రియల్ స్టోరీ మీకోసం. హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్జే ఇన్ఫర్మేషన్ ఆన్. అది 1895. అంటే దాదాపు రైట్ సోదరులు విమానాన్ని గాల్లో ఎగిరించిన రోజుకు 8 ఏళ్ల క్రితం మన భారతదేశంలో ముంబైలోని చౌపతి బీచ్లో శివకర్ బాపూజీ తల్పడే రైట్ బ్రదర్స్ కంటే ముందే 1500 అడుగుల ఎత్తులో ఎగిరిన మరుత శక్తి అనే పేరుగల విమాన ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయాన్ని అప్పట్లో వెలువడిన కేసరి పత్రికలో ప్రచురించినట్టుగా ఆధారాలున్నాయి. అంతేకాకుండా ఈ ప్రదర్శనకు అప్పటి బరోడా మహారాజు శ్రీ సయ్యాజీ గైక్వాడ్, ప్రముఖ న్యాయమూర్తి మహదేవ గోవింద రనడే అటెండ్ అయ్యారని కూడా రాసింది. ఇదే విషయాన్ని 2003లో డెక్కన్ హెరాల్డ్ పత్రిక మళ్లీ ప్రస్తావించింది. అసలు శివకర్ బాపూజీ తల్పడే ఆ రోజుల్లో ఏ శాస్త్రాన్ని చదివి విమానాన్ని కనుగొన్నారో తెలుసా? భరద్వాజ మహాముని రచించిన యంత్ర సర్వస్వంలోని వైమానిక శాస్త్రం ఆధారంగా. అయితే అప్పటి బరోడా మహారాజు ఈ విమాన ప్రదర్శనకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చారని తెలుసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన్ను హెచ్చరించి వార్నింగ్స్ జారీ చేసి ఫినాన్షియల్ సపోర్ట్ ఇకపై ఇవ్వకూడదు అంటూ ఆపేసింది. దాంతో విమాన నమూనాలు, ఎక్స్పెరిమెంట్ చేసిన రిజల్ట్స్ అన్నింటినీ బ్రిటిష్ గవర్నమెంట్ కైవసం చేసుకుని విషయం అసలు బయటకు రాకుండా నొక్కి పెట్టేసింది. ఎంతలా నొక్కి పెట్టిందంటే ఏ ఒక్క విషయం కూడా వెలుగులోకి రాకుండా, ఇప్పటికీ సరైన ఆధారాలు దొరకకుండా చేసింది. అయితే ఇటీవలి కాలంలో భరద్వాజుని విమాన శాస్త్రం పైన పరిశోధనలు మొదలయ్యాయి. విమాన శాస్త్రం ఏం చెబుతోంది? అంత గొప్ప నాలెడ్జ్ ఎలా మిస్ అయింది? ఇప్పటి వరకు వీటిపైన ఎలాంటి రీసెర్చ్ జరగలేదా అన్న విషయాలపై గడిచిన 25 సంవత్సరాలుగా అమెరికాలోని నాసా సైంటిస్టులు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సైంటిస్టులు, ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ విమాన శాస్త్రం పైన అధ్యయనాన్ని చేస్తున్నారు. విమాన శాస్త్రం భరద్వాజ మహాముని యంత్ర సర్వస్వంలోని ఒక భాగం. అయితే భారతదేశంపై జరిగిన దాడులు, సంపద దోపిడీలో వేదాలన్నీ కనుమరుగయ్యాయి. కొన్ని దొంగిలించబడ్డాయి, మరికొన్ని ధ్వంసమైపోయాయి. అయితే ఇప్పటికీ దొరికినంత సమాచారాన్ని www.sacredtexts.com అనే వెబ్సైట్లో పొందుపరిచారు. యూ కెన్ వాచ్. భరద్వాజ మహాముని విమాన శాస్త్రంలో 8 అధ్యాయాలు, 100 అధికరణాలు, 500 సూత్రాలు, 3000 శ్లోకాలు, 32 రహస్యాలు ఉన్నాయంట. దీంట్లో 25 ప్రాచీన విమాన శాస్త్ర గ్రంథాలు కూడా పేర్కొన్నారట. వీటిలో అగస్త్య మహాముని రచించిన శక్తి సూత్రం, ఈశ్వర పండితుడు రచించిన సౌధామిని కళ, శకటాయుని యొక్క వాయుతత్వ ప్రకరణం, నారద మహర్షి వైశ్యానర తంత్రం, ధూమ ప్రకరణం, నారాయణ మహర్షి రచించిన విమాన చంద్రిక, సౌనకుడు రచించిన వస్త్రయాన తంత్రము, గర్గ మహర్షి రచించిన యంత్రకల్పం, వాచస్పతి యొక్క విరచితయాన బిందు లాంటి అనేక అంశాలున్నాయంట. ఈ శాస్త్రాల్లో విమాన ఇంధనం మొదలుకొని పైలట్కు ఉండాల్సిన అర్హతలేంటి, అనుకోని పరిస్థితులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తయారులో ఉపయోగించాల్సిన లోహాలు, వాడాల్సిన 31 యంత్రాలు, వాటి పనులు, ఇలా అన్ని విషయాలు రాయబడ్డాయంట. అంతేకాకుండా విమాన శాస్త్రం ప్రకారం సత్యయుగం, త్రేతాయుగాల్లో మాంత్రిక అనే 25 రకాల విమానాలు ఉండేవని, ద్వాపర యుగంలో తాంత్రిక అనే 56 రకాల విమానాలు ఉండేవని, అవి భౌతిక, మానసిక శక్తుల ద్వారా పనిచేసేవని చెప్పారు. ఇక ప్రస్తుత కలియుగంలో కృతిక అనే 25 రకాల యంత్రాలతో నడిచే విమానాలుంటాయని చెప్పారంట. అంటే మన పురాణాల్లో చెప్పబడిన అనేక రకాల విమానాలు కల్పన కాదు అని చెప్పటానికి మన వేదాలే సాక్ష్యం. అంతెందుకు, అందుబాటులో ఉన్న కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా విమాన చోదకులను సౌభికులుగా, విమానాల నుంచి యుద్ధాలు చేసేవారిని ఆకాశ యోధులుగా వర్ణించారు కదా.
శుక్రాచార్యులు రచించిన శుక్రనీతి, వైశంపాయ మహాముని రచించిన నీతి ప్రకాశిక, అగ్నిపురాణం, నటదీపిక భారతం, కౌటిల్యుని అర్థశాస్త్రం ఆనాటి క్షిపణుల విజ్ఞానాన్ని తమ తమ రచనల్లో పొందుపరిచారు కదా. కత్తులు తుపాకులతో యుద్ధం చేసుకుంటున్న ఆంగ్లేయ సైనికులపైన 1780లో జరిగిన ఆధునిక యుద్ధంలో హైదర్ అలీ మిజైల్స్ ఉపయోగించారు కదా. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ 1799లో భారతీయుల రాకెట్ వేడుక ఎలాంటిదో బ్రిటిష్ వారికి రుచి చూపించారు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ పై జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ వాడిన రాకెట్ను ఇంగ్లాండ్ తీసుకుపోయి వాటిపైన పరిశోధనలు చేసి యూరోపియన్ వార్లో ఉపయోగించి మరీ గెలిచారు కదా. ఇప్పటికీ బ్రిటిషర్స్ వాడిన ఆ రాకెట్ లండన్లోని రాయల్టీ ఆర్టిలరీ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. అప్పటి డిఆర్డిఎల్ డైరెక్టర్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వయంగా ఆ మ్యూజియంను సందర్శించి వాటి నమూనాలపైన రీసెర్చ్ చేశారు కూడా. కానీ మన ఆధునిక భారతీయులు, చరిత్రకారులు ఈ విషయం తెలియగానే అసలు నిజమేంటో బయటకు తీసే ప్రయత్నం చేశారు. శివకర్ బాపూజీ తలపడే విమానయానం పైన ఇంట్రెస్ట్తో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో టెక్నికల్ ప్రొఫెసర్గా పనిచేశారని తెలుసుకున్నారు. తలపడే మానవరహిత బలమైన విమానాన్ని కనుగొన్నారని తెలుసుకున్నారు. ఈ విమానాన్ని బ్రిటిష్ రికార్డ్స్లో ఒక వెదురు సిలిండర్గా పేర్కొన్నారంటే భారతీయ విజ్ఞానాన్ని ఎంత నీచంగా చూశారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత శివకర్ బాపూజీ తలపడే విమాన ప్రయోగాలను హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్కు పంపబడ్డాయని కూడా తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎక్కడా ఆధారాలు లేకుండా చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరం ప్రారంభంలో జాతీయవాద మితవాదుల మధ్య చర్చకు ఇదే అంశం కారణమైంది. 2015 జనవరి 30న తల్పడే లైఫ్ స్టోరీ ఆధారంగా హవాయి జాదా అనే సినిమా కూడా తీశారు. రైట్ బ్రదర్స్ 1903లో చేసిన ప్రయోగాన్ని 1895లోనే తల్పడే చేశారని ఈ చిత్రం చెప్పింది. ఆ తర్వాత హిందీ న్యూస్ ఛానల్ జీ న్యూస్ రైట్ బ్రదర్స్ రాంగ్ థే అంటూ ప్రపంచంలో శివకర్ యొక్క క్రాఫ్ట్స్ ఆధునిక విమానమని, మొదటి డ్రోన్ అని ఒక సెగ్మెంట్ ను ప్లే చేసింది. ఆ తర్వాత 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో సమర్పించిన వివాదాస్పద పత్రం తల్పడే ఆధునిక విమానాన్ని కనుగొన్నారని పేర్కొంది. అమెరికన్ నాసా సైంటిస్ట్ రామ్ ప్రసాద్ గాంధీ రామన్ ఈ పేపర్ను ఒక సూడో సైన్స్ గా అభివర్ణించారు. ఏది ఏమైనా ప్రపంచంలో ఏ మూల ఏ వింత జరిగినా, ఎక్కడి నుంచి ఏ అద్భుతం ఆవిష్కృతమైనా వాటికి మూలం మన భారత వేదం అంటలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే నిజం కనుమరుగవటం అత్యంత బాధాకరం. ఈ వీడియో చూశాక సగటు భారతీయుడిగా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. జై హింద్.